వ్యక్తిగా నాకేం జరగలేదని కాదు, చేస్తాడు. ముందు నీ విశ్వాసం ఎలా ఉండాలా? గట్టిగా ఉండాలి కదా. ఇద్దరు వ్యక్తులకి వాళ్ళిద్దరు ఇష్టపడకుండా పెళ్లి చేస్తే జరిగిందా? నాకు ఇష్టం లేదు మా అమ్మ బలవంతం చేసి, నాకు ఇష్టం లేదు మా నాన్న బలవంతం వెళ్ళిపోతారు. అదే ఇద్దరు మనసులు కలిస్తే మనం చేసే పని వాళ్ళే గుళ్ళో చేసుకున్నాం సార్. మేము ఇద్దరు ఇష్టపడ్డాను నాన్న ఎప్పుడు కలిసి కూడా ఉండదు మనకి, ఇద్దరు వ్యక్తుల మనసులు కలిస్తే కదా. అలాగే దేవుని మనసు మన మనసు కలవాలా. పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత చేసినా, అక్క ఎంత చేసినా కూడా పావు మీకు విశ్వాసం దేవుడి మీద దృఢముగా ఉంటేనే ఏమైంది? దేవుడు కార్యం చేస్తాడు. మేము మధ్యవర్తులమే, మీకు కుదిరించే వాళ్ళ సంబంధాన్ని కదా. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా, మీకు అర్థమైతే లేదు? దేవుని మీద విశ్వాసం మనకి దృఢముగా ఉండాలి. ఎవరో వచ్చేదో చెప్పగానే మనం దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయి విశ్వాసం ఉండకూడదు. ఎవరో వచ్చి మనం విశ్వాసాన్ని ఏమంటారు నీరు గారిపోయే మాటలు చెప్పగానే మన విశ్వాసాన్ని మనం దేవుణ్ణి విడిచిపెట్టే విధంగా ఉండకూడదు. దేవుని మీద బలముగా ఉండాలా. అంటే దేవుని మీద బలమైన విశ్వాసం కలిగి ఉండాలా. దేవుడు అంటే బలము కలిగి ఉండాలి. మనకి దేవుడే మన శక్తి అయి ఉండాలా. దేవుడు మనకు ఆధారభూతుడై ఉండాలా. నువ్వు ఏది చేసినా సరే ప్రథమ స్థానం దేవుడికే ఇవ్వాలా. నువ్వు ఏ పని పూనుకున్నా ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికే ఇవ్వాలా. అప్పుడే నీ కుటుంబాలు ఖచ్చితంగా దేవుని పక్షాన్ని చెబుతున్నా దీవించబడతాయి. అప్పుడే మీ కుటుంబాలు అభివృద్ధి పరచబడతాయి. ఎప్పుడు? నీ హృదయంలో దేవునికి చోటిచ్చినప్పుడు, నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చినప్పుడు, మొదటి స్థానాన్ని, అప్పుడు నీకు అనేకమైన మేలులు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రేమ దేవులారా ఆలోచించండి, అర్థం చేసుకుంటారని నేను మాటలు ముగిస్తున్నా. పాపం చాలాసేపు సమయం అయింది కదా. కాబట్టి దేవుని చిత్తం అయితే